రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం సముద్ర తీరంలో ఓ మత్స్యకారుడు గల్లంతయ్యాడు. చేపల వేటకు వెళ్లిన సూరాడం ముత్యాలు నీటిలో కొట్టుకుపోయాడు. తెప్ప తిరగబడడంతో ప్రమాదం సంభవించినట్లు తెలుస్తుంది. ఘటనలో ముత్యాలు గల్లంతవగా మరో 6 మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. ఇక గల్లంతైన మత్స్యకారుడి కోసం పోలీసులు రెస్క్యూ టీంతో గాలింపు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కన్నబాబు, మరి ప్రస్తుతం అయితే మత్స్యకారుడు గల్లంతైనట్టు తెలుస్తుంది. మరి ముత్యాలు, మరి దీనిపైన రెస్క్యూ టీం కూడా ఆ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని కూడా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ అండి. గుడ్ మార్నింగ్ రత్న. ఏదైతే అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం సముద్ర తీరంలో చేపలకు తినేటువంటి ముత్యాలు అనేటువంటి మత్స్యకారుడు గల్లంతైనట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానిక మత్స్యకారులు అయితే చెప్తున్నారు. నిన్న చేపల వేటకు వెళ్ళినప్పుడు ఆ తెప్పలు తిరగబడంతో ప్రమాదవశాత్తు కూడా తమతో ఉన్నటువంటి మొత్తం ఎవరైతే ముత్యాలతో ఉన్నటువంటి మత్స్యకారులతో పాటు కూడా అందరూ ఆ సముద్రంలో పడిపోయినటువంటి పరిస్థితి కనబడింది. అయితే దీని నేపథ్యంలో ముత్యాలతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. అయితే ముత్యాలు మాత్రం అక్కడ ప్రమాదంలో గల్లంత అవడంగా గల్లంతైనట్లుగా అక్కడ ఉన్నటువంటి మిగిలిన మత్స్యకారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే 6 మత్స్యకారులు ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఒక ముత్యాలు మాత్రం ఈదలేక అక్కడే చిక్కుకున్నట్లుగా పరిస్థితి ఉంది. అయితే ఏదైతే బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్నటువంటి ఈ అల్పపీడనాలు ద్రోణి తాలూకా ఎఫెక్ట్ కూడా సముద్రం ఉప్పొంగి రాకాశయాలు అయితే ఎగిసిపడుతున్నటువంటి తరుణం కూడా ఒక రకంగా చెప్పొచ్చు. అయితే ముత్యాలమ్మపాలెంలో జరిగినటువంటి ఈ యొక్క ఈ మత్స్యకారుడి తాలూకా ప్రమాదంతో ఒక్కసారిగా ముత్యాలమ్మపాలెం అంతా కూడా విశాఖ ఛాయలు అయితే అనుకున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఈ ఎవరైతే ముత్యాలు అనే మత్స్యకారుడు ఎవరైతే ఉన్నారో ముత్యాలు అందరితోని కూడా చాలా సరదాగా మంచిగా ఉండేవాడు. అందరితోని చాలా స్నేహభావం కలిగినటువంటి వ్యక్తిగా చేస్తున్నారు. మత్స్యకారుడు చూస్తుండగానే పడవ బోల్తా పడడం, ఆ పడవ బోల్తా పడినటువంటి నేపథ్యంలో మిగిలిన మత్స్యకారులందరూ కూడా ఒడ్డుకు తమ ప్రాణాలను రక్షించుకునే కోణంలో బయటికి ఈదుకుంటూ రావడం. ముత్యాలు వయసు కాస్త సుమారుగా 55 నుంచి 60 ఏళ్ళు ఉండడంతో ముత్యాలు అంత తీవ్ర స్థాయిలో ఈదడం లేకపోతే మత్స్యకారులు అయితే చెప్తున్నారు. దీనిపై పోలీసు అయితే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ ముత్యాలు బతికే ఉన్నాడన్నటువంటి నేపథ్యంలో ఇంకా రెస్క్యూ టీం అయితే ఆ ప్రాంతంలోనే అలాగే గజీతగాళ్లు మిగిలినటువంటి మత్స్యకారులు ఎవరైతే ఒడ్డుకొచ్చి చెప్పారో వీళ్ళతో పాటు కూడా మరికొంతమంది మత్స్యకారులు గజీతగాళ్లతో పాటు ఆ ముత్యాలు ఎక్కడైతే ఏర్పడింది, ముత్యాలు ఎక్కడైతే మునిగిపోయారో ఆ ప్రాంతాలంతా కూడా జల్లెడు పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఏదైతే రెస్క్యూ టీం అయితే ప్రజెంట్ అయితే కొనసాగుతుందని చెప్పాలి. ముత్యాలు తాలూకా ఆచూకీ కోసం ఒక పక్క అధికారులు కూడా కొంత రెస్క్యూ టీంను పంపించి అధికారులు కూడా సెర్చ్ చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ముత్యాలు ప్రమాదంలో మృతి చెందిన మాత్రం ఇంకా పూర్తిగా మేము తట్టుకోలేకపోతున్నాం అంటే గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.